నారసింహ భగవాన్కి. నారసింహ తత్వాన్ని వర్ణిస్తూ నరసింహ నీ దివ్య నామమంత్రము చేత దురిత జాలములెల్ల తోలవచ్చు. దురిత జాలములు అంటే ఎన్నో రకాల ఇబ్బందులు. ఆ ఇబ్బంది ఏ రకంగా రావచ్చు. ఆరోగ్యం బాగాలేకపోవడం అవ్వచ్చు, ప్రశాంతత లేకపోవడం అవ్వచ్చు, దారిద్ర్యంలో ఉండొచ్చు. ఎటువంటి ఇబ్బందినైనా దురిత జాలములెల్ల తోలవచ్చు. ఆ నారసింహ మంత్రం అన్నిటినీ తొలగిస్తుంది. నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగములు బాపవచ్చు. రకరకాల వ్యాధులు లోకంలో చూస్తూ ఉంటే వాటి పేర్లు కూడా మనం గతంలో విని ఉండం. అలాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఆ నారసింహ మంత్రోపాసనతోని సకల వ్యాధులు నశిస్తాయి. బయట అన్ని రకాలుగా వసతులున్నా వనరులున్నా ఏదో లేదు అనేటువంటి దిగులు లోపల ఉంటుంది చాలామందికి. ఇది హృద్రోగం అని అంటాం. మానసికమైనటువంటి చింత. ఆ మానసికమైనటువంటి వ్యాధులని కూడా తొలగించేటువంటి శక్తి నారసింహ మంత్రానికి ఉంటుంది. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత బలువైన రోగములు బాపవచ్చు. నరసింహ నీ దివ్య నామమంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు. అంటే మనం ధార్మికంగా ముందుకు సాగేటప్పుడు ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వ్యక్తుల వల్ల రావచ్చు, పరిస్థితుల వల్ల రావచ్చు, మనం చేసినటువంటి పూర్వజన్మలో చేసిన పాప కర్మ వల్ల అవ్వచ్చు, ఏవైనా కానీ అవన్నీ శత్రువులే. మనం ధార్మికంగా ముందుకు సాగేటప్పుడు అడ్డొచ్చేవి ఏవైనా శత్రువులే. వాటన్నిటినీ నశింపజేసే శక్తి నారసింహ మంత్రానికి ఉంటుంది. రిపు సంఘముల సంహరింపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్ల తరుమవచ్చు. ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత మేధావి అయినా, ఎంత తెలివైన వాడైనా, ఎంత ఆస్తి ఉన్నవాడైనా భయపడేది మృత్యువుకు. ఆ మృత్యువు కూడా ఎవరికి భయపడుతుందంటే నరసింహస్వామి. మృత్యుం నమామ్యహం అంటూ ప్రార్థన చేస్తాం. అటువంటి స్వామి అనుగ్రహంతో దండహస్తుని బంట్ల తరుమవచ్చు. దండహస్తుని బంట్ల అంటే యమభటులని కూడా తరిమే శక్తి నారసింహ మంత్రానికి ఉంటుంది. బలిరనేని మహా మంత్రబలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. ఇవన్నీ ఈ లోకంలో కావలసినటువంటి సకల భోగములని స్వామి అనుగ్రహిస్తాడు. అలానే శాశ్వతమైనటువంటి శ్రీవైకుంఠాన్ని కూడా ఆ నారసింహతత్వం అనుగ్రహిస్తుంది. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కనుక ఆ స్వామి యొక్క అనుగ్రహం ఉంటే మనకి వేదముఖ మంత్రం చెప్తూ ఉంది. విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువ యద్భద్రం తన్మ ఆసువ. అంటే విశ్వాన్ని నడిపించేటువంటి హే సూర్య భగవానుడా, దురితాని పరాసువ, నా లోపల నాకు ఏర్పడే చెడు మొత్తాన్ని కూడా తొలగించి యద్భద్రం తన్మ ఆసువ, ఏదైతే మంచి అని నువ్వు భావిస్తున్నావో అది నాకు అనుగ్రహించు. అలానే ఇక్కడ ధర్మపురిలో ఉన్నటువంటి స్వామిని ప్రార్థన చేస్తూ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా, ఆ చెడు మొత్తాన్ని కూడా తొలగింపజేస్తాడు. కనుక హిరణ్యకశిపుడు అంటే ఎప్పుడో ఎక్కడో ఉన్నవాడని కాదు. అనుక్షణం మనని ఇబ్బంది పెట్టే అహంకారం, తమో గుణం, ఈ లోకంలో ఉన్న తమో గుణం మొత్తం కలిపితే అదే హిరణ్యకశిపుడు. తమో గుణం వల్లే చాలామంది అనుకున్న పనులని చేయలేకపోతూ ఉంటారు. తమో గుణం అంటే బద్ధకం. ఆ బద్ధకం అనే హిరణ్యకశిపుణ్ణి, అహంకారం అనే హిరణ్యకశిపుణ్ణి సంహరిస్తాడు లక్ష్మీ నరసింహస్వామి. ఆ స్వామి తత్వం ఎంత గొప్పదంటే వేదాంత దేశకుల వారు తెలియజేస్తారు. సటాపటల భీషణే సరభసాట్టహాసోద్భటే స్ఫురత్కృధి పరిస్ఫుట భ్రుకుటికేపి వక్త్రే కృతే కృపా కపటకేసరిన్ ధనుజడింబదత్తస్తన సరోజ సదృశాదృశ యతి విసజ్యతే వ్యజ్యతే. ఎలా ఉన్నాడట స్వామి? సటాపటల భీషణే, భయంకరంగా ఉన్నాడు. సరభసాట్టహాసోద్భటే, స్వామి యొక్క గర్జనకి సకల లోకాలు భయపడిపోతూ ఉన్నాయి. స్ఫురత్కృధి పరిస్ఫుట భ్రుకుటికేపి వక్త్రే కృతే,
అంత భయంకరంగా స్వామి ఉన్నాడు. కానీ ఒకవైపు ప్రహ్లాదుని మీద తన కారుణ్యాన్ని కురిపిస్తూ ఉన్నాడు. ఏకకాలంలో ఒకవైపు శత్రువుని నశింపజేసేటువంటి భీకరమైన రౌద్ర రూపాన్ని, రౌద్ర రసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. తన భక్తుని మీద కరుణారసాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఏకకాలంలో హిరణ్యకశిపునికేమో భంజనం, ప్రహ్లాదునికి రంజనం. అంటే పరస్పరం విరుద్ధంగా ఉండేటువంటి రెండు స్వభావములని ఏకకాలంలో చూపించేటువంటి అత్యంత మహిమాన్వితమైన స్వరూపం నారసింహ స్వరూపం. ప్రసన్నాదిత్య రూపము అని అంటారు. అంటే తన భక్తుల మీద ప్రసన్నమైనటువంటి రూపాన్ని చూపిస్తూ ఉంటాడు స్వామి. దుష్టులకేమో ఆదిత్యుని వంటి దివ్యమైనటువంటి తేజస్సుతోని వాళ్ళని భయపెడుతూ ఉంటాడు. కనుక ఆ ప్రహ్లాదుని మీద తాను కురిపించేటువంటి ప్రేమ ఎలా ఉంది అని అంటే ధనుజడింబదత్తస్తనా, అంటే లేక లేక ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక చిన్న పిల్లవాడు పుడితే ఆ తల్లి ఆ పిల్లవానికి పాలిచ్చేటప్పుడు తన ప్రేమ ఎంత కురిపిస్తుందో, వాత్సల్యాన్ని ఎంత కురిపిస్తుందో దానికి 1,00,000 రెట్లు ఎక్కువ ప్రేమని కురిపిస్తూ ఉన్నాడట నరసింహస్వామి. ఎప్పుడు హిరణ్యకశిపుని సంహరిస్తూనే, ఒకవైపు సంహరిస్తూ ఉన్నాడు, ఒకవైపు భయంకరమైన రూపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. కానీ ప్రహ్లాదునికి భయం వేయట్లేదు. ఎందుకని? ప్రహ్లాదుని మీద అంత కారుణ్య రసాన్ని కూడా కురిపిస్తూ ఉన్నాడు. దీనికి మనకు పూర్వాచార్యులు అందంగా తెలియజేస్తారు. ఎలా ఉందంటే నారసింహ స్వరూపం అంటే ఒక సింహం ఏనుగుని సంహరిస్తూ ఉంది, ఏనుగుని చీల్చుతూ ఉంది. అదే సమయంలో సింహం పిల్ల అక్కడికి వచ్చింది. పిల్ల మీద కోపం చూపిస్తుందా? చూపించదు. ఏనుగుని సంహరిస్తూనే ఉంటుంది. ఏనుగుని సంహరించే కాలంలోనే సింహం పిల్ల వస్తే ఆ పిల్ల మీద తన ప్రేమని కూడా కురిపిస్తుంది. అలానే ఇక్కడ నారసింహమూర్తి కూడా హిరణ్యకశిపుడు అనేటువంటి మదమెక్కిన ఏనుగుని సంహరిస్తూనే ప్రహ్లాదుని మీద తన వాత్సల్యాన్ని కురిపిస్తూ ఉన్నాడు. మరి ఆ నారసింహ శక్తి మనకు ఉంటే ఏం జరుగుతుంది? నారసింహవపు శ్రీమాన్, విశ్వవ్యాప్తమైనటువంటి శక్తి నారసింహ రూపంలోనే ఉంటుంది అని మనకి విష్ణు సహస్రనామం తెలియజేస్తుంది. అంతేకాకుండా సద్యోజాత స్వరూపము అని అంటారు నరసింహస్వామి. సద్య అంటే వెంటనే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయడు స్వామి. మనం కోరుకోవడం ఆలస్యం ఉండొచ్చు, మన లోపల ఉండేటువంటి భావ దారిద్ర్యం ఉండొచ్చు, మన విశ్వాసంలో లోపం ఉండొచ్చు, కానీ స్వామి అనుగ్రహించడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. ఎందుకని? త్రైలోక్యమేతదఖిలం నృసింహగర్భం, నరసింహగర్భం అని పేరు ఈ విశ్వానికి. ఎప్పుడైతే ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అని తెలియజేశాడో అప్పుడు అణువణువున వ్యాపించి ఉన్నాడు. కానీ స్తంభం నుంచి మాత్రమే బయటకు వచ్చాడు. మిగతా అణువణువున వ్యాపించినటువంటి నారసింహ రూపాలు అలానే ఉండిపోయాయి. అందుకనే నరసింహ గర్భం అని పేరు వచ్చిందంట ఈ విశ్వానికి. కనుక ఎప్పుడు మనం స్మరిస్తే అప్పుడు వెంటనే ప్రత్యక్షమైపోతూ ఉంటాడు, స్వామి అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రతి మనిషికి కూడా బలం ఉండాలి. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అని అంటారు. అంటే బలమే జీవితం, బలహీనతే మరణం. మరి ఆ బలం ఎటువంటి బలం ఉండాలి? జనబలం ఉండాలి, ధనబలం ఉండాలి, ఆరోగ్య బలం ఉండాలి, ఐశ్వర్య బలం ఉండాలి, మేధాబలం ఉండాలి, ప్రజ్ఞాబలం ఉండాలి, వాగ్బలం ఉండాలి. ఇలా సకల బలాలు ఉండాలి. ఆ ఉన్న బలాలు కూడా శాశ్వతమైనటువంటి అంతమయ్యే బలాలు కాకుండా అనంతమైన బలం ఉండాలి. కనుక అటువంటి సకల బలాలకి మూలమైన బలం, సకల ఫలాలకి మూలమైన ఫలం, ఆ మహాబలానికి ఏ పేరు పెట్టాలో తెలియక దేవతలే సతమతమైపోయి అన్ని శాస్త్రాలలో ఏదైనా ఒక పేరు పెట్టాలి ఈ బలానికి అని వెతికారు, ఏం దొరకలేదు. మరి ఎంత గొప్ప బలం అది! దిగ్బలం, క్షత్రియ బలం, బ్రహ్మ తేజో బలం బలం అంటూ విశ్వామిత్రుడు చెప్తాడు. అసలైన బలం అంటే బ్రహ్మ తేజస్సు. ఆ బ్రహ్మ తేజస్సుని అందించేటువంటి బలం ఏంటా బలం? ఆ బలానికి ఏ పేరు పెట్టాలో తెలియక ఆ మహాబలానికి అహోబలం అని పేరు పెట్టారు. అది నారసింహ బలం అంటే. అహోబలం, అహోధైర్యం, అహో బాహుపరాక్రమం, నారసింహం పరం దైవం, అహోబలం అహోబిలం.